దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల కోసము ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది। ఈ రోజు సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు। ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన యొక్క దాడిని కార్మిక వర్గం మీద కొనసాగిస్తా ఉంది। పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థల లాభాల కోసము కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మొత్తము ఈరోజు 4 లేబర్ కోడ్ గా మార్చింది। ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి అనేక ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన కార్మిక హక్కులను మొత్తము ఈరోజు పెట్టుబడిదారులకు చుట్టాలుగా ఈ కేంద్ర ప్రభుత్వము తయారు చేసింది। 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను కట్టు బానిసల్లాగా ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకు దాసోహ పద్ధతిలో లేబర్ కోడ్లు తీసుకొచ్చింది। అందుకే తక్షణమే ఈ సార్వత్రిక సమ్మె ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి। కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి, కష్టజీవుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థల లాభాల కోసము కార్మికుల యొక్క శ్రమను ఈరోజు దోచుకుంటా ఉన్నారు। ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులలో నంబర్ 1 స్థానంలో ఈరోజు భారతదేశం యొక్క పెట్టుబడిదారుల స్థానం పెరుగుతా ఉంది। అంటే ఈరోజు పెట్టుబడిదారుల యొక్క లాభాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కానీ కార్మికులు, కష్టజీవులు ఈరోజు శ్రమించే కష్టజీవుల యొక్క ఈరోజు వాళ్ళ యొక్క ఆస్తులు పెరగట్లేదు। అందుకే ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, 100కి 90% మంది ఉన్నటువంటి భారతదేశంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించకుండా పెట్టుబడిదారుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది। అందుకే ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సమ్మె జయప్రదమైంది। కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కార్మికుల, ఉద్యోగుల గురించి ఆలోచించాలి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం।